హలో ఎవ్రీవన్. ఇవాళ నేను టమోటాని ఒక డిఫరెంట్ స్టైల్లో పచ్చడి చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఫీవర్ వచ్చినప్పుడు నోటికి ఏది తినాలి అన్నప్పుడు తినాలని అనిపించదు కదా, ఆ టైంలో ఇది చాలా బాగుంటుంది. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒక 4 టమోటాలని కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నారనుకోండి, అవి పర్ఫెక్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. టమోటాలు మగ్గిపోయి కొంచెం స్కిన్ బయట వచ్చేయాలన్నమాట, పైన స్కిన్ అంతవరకు మగ్గించుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకున్నారనుకోండి, అవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఎలా అంటే చూస్తున్నారు కదా, ఇలా స్కిన్ సపరేట్ అయ్యేలాగా. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఫీవర్ వచ్చింది, లేకపోతే అస్సలు ఫుడ్ తినాలనిపించట్లేదు, చాలామందికి ఒక 2-3 డేస్ కంటిన్యూగా నాన్ వెజ్ తిన్నాక ఏదైనా కొంచెం కారంగా స్పైసీగా లేకపోతే ఫీవర్ వచ్చినప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ తినాలనిపించదు కదా, ఆ టైంలో కన్నా మీరు ఇలా చేసి పెట్టారంటే ఒక్క ముద్ద కూడా వదలరు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా స్కిన్ సపరేట్ అయినప్పుడు ఇంకా వీటినన్నీ తీసేసి స్మాష్ చేసుకోండి స్మూత్గా. అది స్మూత్ మనం ఎలా అంటే గొజ్జు ఎలా అవుతుంది అలా స్టవ్ ఆపేసుకొని ఇలా స్మాషర్తో స్మాష్ చేసేసుకోండి, స్మూత్గా స్మాష్ అయిపోతుంది అనమాట. ఇది చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అనమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునేది. ఇంకా ఉల్లిగడ్డ వచ్చి హాఫ్ వేసుకోండి. లేదు మాకు ఉల్లిపాయలు అంటే ఎక్కువ ఇష్టం అంటే, మీకు ఇలా నచ్చదు అంటే కూడా మిక్సీ పట్టేసుకోండి స్మూత్గా. కొంచెం కొద్దిగా పచ్చిమిర్చి వేసేసుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని సన్నగా తరిగి మీకు రుచికి తగినంత కారం కొద్దిగా ఉప్పు వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ మన పచ్చి పులుసు టేస్ట్ ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. కాకపోతే అది చింతపండు, ఇది టమోటా, అంతే కొంచెం డిఫరెన్స్. కొంచెం పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ బాగా కలిపి మగ్గించుకున్నారనుకోండి, అవి పచ్చివాసన పోయి మంచి స్మెల్ రావాలన్నమాట. ఇలా చేశారనుకో కొంచెం డిఫరెంట్గాను ఉంటుంది, టేస్టీగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కనీసం పిల్లలు కూడా అసలు ఇంత బాగుంది అని మళ్ళీ మళ్ళీ అడిగి తింటారనమాట, అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే ఇంతే అనమాట. ఒకసారి ఉప్పు కారం అనేది మీరు చెక్ చేసుకోండి, మీకు తగినంత వేసుకొని మీ టేస్ట్కి తగినట్టు ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసుకున్నాను అనుకో, పర్ఫెక్ట్ కుక్ అయిపోతుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఫైనల్గా లుక్ అయితే ఇది చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది 2 డేస్ అయినా నిల్వ ఉంటుందండి. బాయ్ బాయ్. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.